మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు బయోపిక్ వస్తుంది ఎలా అన్న? ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ బాగానే ఉంటుందన్న. ఇది తీయబోతున్నటువంటి ఓం ఔరత్ అనే ఒక డైరెక్టర్, ఓం రౌత్, సారీ అదే మన ఆదిపురుషు తీసిన డైరెక్టర్ ఓం రౌత్ గారు. మేబీ డైరెక్టర్ చేంజ్ అవుతే బెస్ట్. దీనికి నటిస్తున్నటువంటి హీరో ధనుష్ గారు. సో దీని మీద కామెంట్స్ ఎలాంటి లేవన్న. బట్ నటన పరంగా ఆయన బాగానే ఉంటాడు, సెట్ అవుతాడు. సో పూర్తి న్యాయం చేయగలడని నేను కోరుకుంటున్నాను. బట్ డౌట్ అలా డైరెక్టర్ మీద చూద్దాం, వెయిట్ అండ్ సీ. బట్ కమింగ్ టు ద మన అబ్దుల్ కలాం గురించి 2 ముక్కలు చెప్తాను. సో ఈ సినిమాలో ఎలా తీయాలో ఎలా తీసుకోవాలని డైరెక్టర్ పని. బట్ నా విషయంలో నా దగ్గర ఉండేటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం చాలా ఇన్స్పిరేషన్ అన్న. చూడు, స్టూడెంట్స్ కు ఎంత పెద్ద ఇన్స్పిరేషన్ అంటే ఒక దేశానికి క్షిపణి తయారు చేసేంత ఇన్స్పిరేషన్. సో ఆయన దాదాపు చిన్నప్పుడు ఏం చేసేవాడు అంటే కొన్ని వాగులు వంకలు దాటుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్ట్రీట్ లైట్ కింద చదువుకొని చాలా ఉత్తీర్ణత సాధించి చాలా పెద్ద చదువు చదివి క్షిపణి కానీ ఇస్రోలో కానీ మన పనిచేసి చివరికి దేశానికి కొన్ని కళలు కంటే యువత అనేవాడు చాలా ఇంపార్టెంట్ అని ఇలాంటివి ఎన్నో మంచి కొటేషన్స్ కానీ మంచి మాటలు కానీ చెప్పిన వాడు మన ఏపీజే అబ్దుల్ కలాం. ఎప్పుడు చూసినా ఒక మాట అంటాం మనం, కళలు కనంటే దాన్ని సాధించే వరకు వదలకండి అని. సో కళలు కనంటే దాన్ని సాధించనే అంటే ఆయన ఎంత మంచి చెప్పంటే చాలా ఎట్లాంటి కళలైనా సరే మీకు ఇష్టమైనటువంటి మళ్ళా అడ్డమైన కళలు కాదండి, దేశానికి పనికి వచ్చేటి మన జీవితానికి పనికి వచ్చేటి కళలు కనమన్నాడు. సో వాటిని సాధించే వరకు నిద్రపోవద్దు అని అన్నాడు. సో ఇలాంటి ఇన్స్పిరేషన్, ఇలాంటి ఇలాంటి మంచి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం చరిత్ర తీస్తున్నటువంటి ఓం రౌత్ గారు యాక్టర్ ధనుష్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ సినిమాను పాడు చేయకుండా దయచేసి బాగా తీయాలని, దేశానికే గర్వకారమైనటువంటి మన అంతెందుకండి రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన ఏపీజే అబ్దుల్ కలాం తయారు చేసినట్టు కొన్ని మిసైళ్లను వాడారు. సో ఆ మిసైళ్లను మనం ఏ విధంగా ఉపయోగించామనేది దానికి స్ఫూర్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో అలాంటి ఏపీజే అబ్దుల్ కలాం సినిమా తీస్తున్నటువంటి ఈ డైరెక్టర్ గారికి మరియు యాక్టర్ ధనుష్ గారికి నేను చెప్పేది ఒకటే, సినిమాను మంచిగా తీయండి. ఆ సినిమాను కొన్ని కోట్ల మంది స్టూడెంట్ కు సమర్పించండి. డెడికేషన్ చేయండి. వాళ్ళే చూడాలని రూల్ ఏం లేదు, అందరు చూడాలి. వాళ్ళకు డెడికేషన్ అంటే వీళ్ళు మీకే అన్నట్టుగా తీయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆల్.